ఇక ఈ ముచ్చటైతే ఒడవదు. ఎందుకంటే నిజంగా కానీ ఇట్లనే ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నిద్ర పడతలేదు. మళ్ళీ ఏమైంది, రేపు ఏప్రిల్ 2వ తేదీన మళ్ళీ ఉంది దాని గురించి. సో ఇలాంటి నేపథ్యంలో, ఈ విచారణ నేపథ్యంలో వీళ్ళకి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్, అరే ఇది పక్కన పెట్టేస్తారా మీ కేసు అంటే అట్లా కాదు. అక్కడ ఉంది ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్గా తీసుకుంది. రేపు ఏప్రిల్ 2వ తారీఖున స్పీకర్కు సంబంధించిన న్యాయవాది ఖచ్చితంగా తన వాదనలు తాను వినిపించాలి. ఇప్పటికే మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. మీకు ఎంతకాలం గడువు కావాలి, ఇంకా మీరు ఇంకెప్పుడు ఫైల్ చేస్తారు మీరు, సో మీకు సంబంధించిన వాదనలు ఎప్పుడు ఫైల్ చేస్తారు, ఎప్పుడు వినిపిస్తారు, సో మీకంటే రీజనబుల్ వాల్యూ అంటే రీజనబుల్ టైం అంటే ఎంత, శాసనసభ గడువు ముగిసేసరికి ఇవన్నీ మాట్లాడారు. అంటే వాళ్ళు ఇదే కాదు, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తేలికగా తీసుకోలేదు ఈ కేసును అనేసి స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక పని కూడా చేసిరు, వీళ్ళకు లాజిక్ కూడా మిస్ అయ్యారని చెప్పాలి. ఏంది అని అంటే ఇందులో ఉన్న ఒక 4 ఎమ్మెల్యేలు గూడెం మహిపాలరెడ్డి కావచ్చు, దాని తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే షేర్లింగంపల్లి, అరకెప్పుడు గాంధీ, ప్రకాష్ గౌడ్, వీళ్ళు ఏం చేసిరు అని అంటే వీళ్ళు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిరు. ఏంది అని అంటే లేదు మేము అసలు పార్టీ మారలేదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, సో మమ్మల్ని దయచేసి దాని నుంచి ఇది చేయండి అనేసి చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళకు లాజిక్ మిస్ అయ్యారు. ఏందనంటే నిజంగానే వీళ్ళు పార్టీ మారకపోతే వీళ్ళ మీద సుప్రీంకోర్టులో అనర్హత వేటు వేయమని ఎందుకు చెప్పుకుంటారు? వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ నుంచి గెలిచింది మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఏమంది లాస్యానందిత దుర్మరణం పాలవడంతో తర్వాత ఆ సీటు కాస్త కోల్పోయింది. శ్రీ గణేష్ గెలిచింది. అది బై ఎలక్షన్లు. మళ్ళీ ఆ కుటుంబం నుంచే వాళ్ళ చెల్లెకి లాస్యానందిత చెల్లెకు ఒక సీట్ ఇచ్చారు. సో అది వాళ్ళు లూజ్ అయిపోయారు. సో దాంతో ఎంతమంది ఉన్నారు, 38 మంది ఉన్నారు. ఈ 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు సో మేము పోతున్నాము అన్నట్టుగా, సరే ఎవరు అది బెదిరింపులకు భయపడిపోయిరా, ఇష్టంతో పోయిరా, సెటిల్మెంట్ల కోసం పోయిరా, లేకపోతే భూముల దందా కోసం పోయిరా, రియల్ ఎస్టేట్లకు పోయిరా, ఇంకా అది 1,00,000 కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఫస్ట్ ఏముండే వీళ్ళు, ఈయనకు రేవంత్ రెడ్డి తెలివి తెలుసా, వీళ్ళు కూడా సేమ్ నేను ఆ రోజులో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎట్లయితే సిఎల్పిని వీళ్ళు విలీనం చేసుకోరు, ఇట్లా బీఆర్ఎస్ ఎల్పిని కూడా మర్జ్ చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైండు రేవంత్ రెడ్డి. ఒకవేళ అది గనక చేసి ఉంటే ఒకేసారి అందరినీ కట్టగట్టి 2/3 మెజార్టీని తీసుకెళ్ళి నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఉంటే ఈరోజు అసలు ఈ చర్చ లేదు. అది ఉంది, ఆ క్లాజ్ ఉంది రాజ్యాంగంలో. కానీ ఇక్కడ ఏమైంది, ఈ 10 మంది కూడా ఒక్కొక్కరు రావడము, పోనీ మొత్తం అన్న వచ్చిరా 2/3 అంటే అట్లా రాలేదు, టెక్నికల్గా ఏదైనా వ్యాలిడ్గా వచ్చిరంటే రాలేదు. ఈ నేపథ్యంలో ఈ 10 మంది మీద ఆల్మోస్ట్ అనర్హత వేటు వేయాలనేసి పిటిషన్ దాఖలు చేసి దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇందులో ఆల్మోస్ట్ ఒక 7 అయితే ఇందులో మనం ఎవరిని మినహాయించాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇందులో ఇప్పుడు ఈయనైతే నేను దేన్నైనా ఫేస్ చేస్తాను అంటున్నాడు కడియం శ్రీహరి. ఏదైతే అదైంది, నేను దేన్నైనా ఫేస్ చేస్తాను. ఈ కిందిలో వచ్చేసి ఇది మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళలో ఈయన ఒకడు. ఇప్పుడు వీళ్ళలో ఈయన సో వీళ్ళు అఫిడవిట్లు దాఖలు చేసిరు. సో ఈ నేపథ్యంలో ఏంది, మేము ఇంట్లోనే ఉన్నామని చెప్తారు, అయినా నమ్ముతలేరు అనే విషయంలో ఇక రిమైనింగ్ ఒక 2-3 మినహాయిస్తే మిగతా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది తప్పించుకోవడమే బెటరు. ఎందుకు ఇదంతా మాకు ఈ లొల్లెందుకు, అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుస్తుంది ఆ కేసు తీవ్రత ఏంటనేది అర్థమైపోతుంది. అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనము జస్టిస్ గవాయ్ నేతృత్వంలో చివాట్లు పెడుతుంది. అంటే లాగి లెంపకాయలు కొడతారు చూసినామా, అలాగే చెప్తుంది మీకు ఇంకెంతకాలం గడువు కావాలి. వాళ్ళు ఇదొకటే కాదు, మిగతా రాష్ట్రాల్లోని కూడా మిగతా దేశాల విషయం, కొన్ని దేశాల్లోని వాటిని కూడా వాళ్ళు రెఫరెన్స్గా చూపిస్తూ ఇలా ఉంటుంది, ఇది మాత్రమే ఇలా ఉంది అని చెప్పి స్పీకర్ను ఉద్దేశించి స్పీకర్కు ఉన్న అధికారాల గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ క్లాజులు చూస్తుంటే ఏమర్థమైపోతుందంటే ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మనం ఎందుకు ఇట్లా చస్తూ బతకాలి, ఖచ్చితంగా అర్హత వేటు పడితే మాత్రం మనం గెలిచే అవకాశం అయితే లేదు. ఇంకేం చేయాలి, ఇప్పుడు పోయి సప్పుడు చేయకుండా బీఆర్ఎస్కి పోతే దీని అంత ఉత్తమం లేదనేసి ఇందులో ఇంచుమించుగా ఒక 7 అయితే సంకేతాలు పంపిస్తున్నారట. కేసీఆర్కి లవ్ లెటర్లు పంపిస్తున్నారు, అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు.
మేము వస్తాము, ఆ రోజు మేము ఏదో ప్రెజర్లో పోయినాము, మమ్మల్ని రేవంత్ రెడ్డి బ్లాక్ అంటే ఇక ఆ కంటెస్ట్లో వాళ్ళు మాకు నిధులు ఇవ్వమని చెప్పి, నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇది చేయమని చెప్పి, లేదంటే పెండింగ్ బిల్స్ కావచ్చు, ఏదైనా కాంట్రాక్టులు చేసి ఉంటాయి కదా, గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్స్ అవి ఉంటాయి కదా కాంట్రాక్టులు, వాటి బిల్లులు రావాలని, లేదు రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, భూదందాలకు సంబంధించి ఏడో ఒక చోట మమ్మల్ని లిటిగేషన్ పెట్టి, మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని దాంట్లోకి లాక్కున్నాడు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి కూడా మేము ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాము. మీరు కనికరిస్తే మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెప్పి కొంతమంది సంకేతాలు పంపిస్తున్నారు, సిగ్నల్స్ పంపిస్తున్నారు. అయితే ఇందులో ఏంది, ఈ 10కి 10 మంది ఒకవేళ మేము 10 మంది వస్తామని అంటే మాత్రం ఆలోచించి సరే అనుకొని ఎప్పుడు ఏమైందంటే ఒక పెద్ద రెవల్యూషన్ అవుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి పోయి కామన్ జనరల్ ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో జాయిన్ అవ్వడం అనేది పెద్ద వింత కాదు. కానీ పోయినోళ్ళు మళ్ళీ అధికార పార్టీలో నుంచి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలోకి చేరడం ఏమైందంటే ఇంచుమించుగా ప్రభుత్వ పనితీరు అయిపోయింది, ప్రభుత్వం దివాలా తీసింది అనే పెద్ద మెసేజ్ పాస్ చేసినట్టు అయిపోతుంది తెలంగాణ ప్రజలకు. సో ఈ 10 మంది కనుక నిర్ణయం తీసుకొని మేము అందరం వస్తాము అంటేనేమో అది ఆలోచించవచ్చు. కానీ ఇందులో మళ్ళీ 3 4 సపోజ్ 7 అనుకుందాం, ఇందులో ఒక బలంగా 7 వస్తారనుకుంటే 3 మళ్ళీ అక్కడ ఉండిపోతారు. ఈ 7 కనుక తీసుకున్నారనుకోండి, అక్కడ సుప్రీంకోర్టులో వేసిన కేసు బలహీనమైపోతుంది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ చేర్చుకుంటే ఇగో మేము బీఆర్ఎస్లోనే మేము తిరిగి అంటే మేము ఇక్కడే ఉన్నామని మేము చెప్పినాం కదా, అది నిజమే కదా. ఇప్పుడు ఎవరైతే 4 ఇప్పుడు హైకోర్టులో బిల్ దాఖలు చేసిరో వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. ఇప్పుడు కొన్ని లాజిక్ పాయింట్లు వీళ్ళు మిస్ అవుతున్నారు. ఇట్లా మేము పోయి జాయిన్ అయినామనుకో మా లాజిక్ పాయింట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి అనేసి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. కాకపోతే మాత్రం అసలు మీరు వస్తానంటే నేను వద్దంటానన్న చందంగా మిమ్మల్ని ఎవరిని తీసుకోమంటే వద్దురానైనా హక్కుపక్షులారా, మిమ్మల్ని తీసుకోవాలంటే మిమ్మల్ని నమ్మిందే చేసిన పెద్ద తప్పు. అట్లాంటిది మీరు పోయిరు కదా, పోతే పోర్రి, మీ సావు మీరు జావన్రి. బై ఎలక్షన్స్ 2 ఉంటాయి. ఇప్పుడు 10 మంది తీసుకుంటే నిజంగా 10 మంది వచ్చి మళ్ళీ అధికార పార్టీ నుంచి మళ్ళీ ప్రతిపక్షంలో చేరడం అనేది పెద్ద న్యూస్. లేదు మళ్ళీ 4 5 వచ్చి చేరుతామంటే రిమైనింగ్ వాళ్ళని వదిలేసినట్టు అవుతుంది. అందుకే ఆ కేసు అట్లనే ఉంటే అనర్హత వేటు పడతాయి. ఈ 10కి 10 మంది రేపు బై ఎలక్షన్ ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు బై ఎలక్షన్కి పోతే ఒక్క సీట్ అన్న గెలిచే అవకాశం ఉందా? ఇందులో ఎవరిదన్నా చెప్పండి, ఒక్కటన్నా. పోచారం నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి, దానం నాగేందరు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న గూడెం మైపాలు, ఈయన అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సో ఇందులో ఈయన సంజయ్, ఇలా ఎవరన్నా మళ్ళా కనీసము ఆల్రెడీ ఇక్కడ జగిత్యాలలో అయితే ఆల్రెడీ జీవన్ రెడ్డి నేను ఫుల్గా వ్యతిరేకించి స్టార్టింగ్లో ఆలక కూడా పోనిండు. రేపు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ పదవి అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఆయన పరిస్థితి ఏందో కూడా తెలియదు, ఏది జీవన్ రెడ్డిది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా వీళ్ళకి ఎవ్వరికి కూడా ఇప్పుడు ఈ ఉన్న వాటిలలో ఎవరిని కూడా ఏది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని వీళ్ళని హక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ ఎవరు కూడా వీళ్ళని హక్కున పరిస్థితి. పోనీ బీఆర్ఎస్ వాళ్ళన్న వీళ్ళ వెంటున్నారంటే అది లేదు. అంటే రెంట్కి చెడ్డరేవారు, ఇటు బీఆర్ఎస్ లేదు, అటు కాంగ్రెస్ వాళ్ళు లేరు. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇంకా మరొక వైపు పన్ను మీద మళ్ళీ పంటుపోటు అన్నట్టుగా ఓ దిక్కు సుప్రీంకోర్టులో అనర్హత పెట్టి, ఈ నేపథ్యంలో ఎట్లా బై ఎలక్షన్లో ఒక్కరన్నా గెలిచే అవకాశం ఉంటుంది? పోనీ సింపతి ఉందా వీళ్ళ మీద ఏమన్నా? లేదమ్మా వీళ్ళని బయటికి నెట్టేసిర్రు, పోనీ సింపతి మీద పోతారా? లేదు. పోనీలో ఏమన్నా అయితే అయింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలన్నా నెరవేర్చిరా అంటే అది లేదు. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు బాగా ఇరుకునబడ్డారు. ఇంక ఇన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ 5 6 చేర్చుకోవడం, 10 మందిని చేర్చుకోవడం కూడా దండగే వస్తే నిజంగా చెప్పాలంటే అపాయింట్మెంట్ కోసం చూస్తారంట. ప్లీజ్ అనే కాడికి వచ్చిందట. కానీ వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్, తీసుకోకూడదు. ఇట్లాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలని నిజంగానే తరిమి కొట్టాలి. ఎట్లా తరిమి కొట్టాలంటే ప్రజలు రేపు ఓట్లతోటి తరిమి కొట్టాలి. ఇంకా రేపు ఎవడైనా సరే, రేపు ఏ ప్రభుత్వం అధికారులున్నా ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి ఎమ్మెల్యే మారాలి అంటే ప్రజలందరితోటి కూర్చొని మీటింగ్ పెట్టి ప్రజల మెజారిటీ ఏం చెప్తారంటే ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా? ఎట్లా పోతారు?
ప్రజలకు మీరు ఒక్కసారన్న మీ కాన్స్టిట్యున్సీ ఓట్లు వచ్చినప్పుడు కాళ్ళ ఏళ్ళ పడి మీరు బ్రతిల్లాడి బామాలేసి మీరు ఆ గుర్తు మీద ఓటేయండి అని చెప్పి ప్రచారం చేసుకొని పోయి మీరు ఏ పార్టీలో అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఇది నాటి వంద బీఆర్ఎస్, నాటి వంద కాంగ్రెస్, ఏ పార్టీలో అయినా ఒకటే, ప్రజలు అస్సలు వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఓట్లేమో ఒక గుర్తు మీదకి పోతారు, దాని తర్వాత మీరు పార్టీ మారేటప్పుడు అరే మీరు నాకు ఈ సపోజ్ ఈ కారు గుర్తు మీద మీరు ఓటేసిరు, నేను ఇట్లా పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే నా స్వలాభం కోసమో నేను పార్టీ మారాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అని కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎందుకు మీటింగ్ పెట్టి వీళ్ళ ఒపీనియన్ చెప్పరు? అంటే అయిపోయింది, ఓట్లు వేసిన తర్వాత మీరెవరు? మీకేంద్ర భయ్ నేను చెప్పేది అన్నట్టుగా పోయి ఇట్లా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీలో మారితే ప్రజలు పిచ్చోళ్ళా? అందుకే తగిన సమాధానం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. అవి ఏ పార్టీలో అధికారంలో ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే రెంట్కి జడ్డరే, అది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, అది ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అంటారు కదా, ఆ టైప్. ఎందుకంటే అది మన తెలంగాణలో వాడుక భాష కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద ఆయన వద్దంటున్నాడు, బీఆర్ఎస్ అధినేత వద్దు మీరు, అసలే వద్దు మీరు అనేసి. ఇక వీళ్ళదేముంది, ఇంకా ప్రయత్నం చేసి రాక. అంతే. ఎంత సిగ్గుమాలిన విషయం చెప్పండి, పార్టీ మారిన తర్వాత కోర్టులను కూడా వీళ్ళు మోసం చేస్తలేరు. ప్రజలు ఒక్కసారి గమనించరు మీరు, వీళ్ళ తెలివితేటలు చూడండి. అంటే ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు పోయి మళ్ళీ హైకోర్టులో పిల్ దాఖలు అంటే అఫిడవిట్ దాఖలు చేస్తారు మేమున్నామని చెప్పి. మీరుంటే అంటే సుప్రీంకోర్టును మోసం చేస్తారా, మీరు హైకోర్టును మోసం ఏం చెప్పాలనుకుంటున్నారండి? న్యాయ వ్యవస్థను కూడా మీరు కళ్ళకు గంతలు కట్టి మోసం చేయాలంటే, కళ్ళకు గంతలు కట్టుకుంది కదా అనేసి మీరు మోసం చేయాలనుకుంటున్నారా? అంటే ఎంత నిజంగా ఇట్లాంటి వాళ్ళకు, ఇట్లా మోసం చేసే వాళ్ళకైతే ఉరేసిన పాపం లేదు, ఇలా ఉరిశిక్షలు పడాలి వాస్తవానికి. న్యాయస్థానాలు మోసం చేస్తుంటే ఎవరున్నారండి ఇలా 10 మంది ఎవరున్నారు బీఆర్ఎస్లో చెప్పమనండి. ఇది తెలియదా? ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదా? ఈ 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కండవాలు కప్పుకున్నారు, కానీ ఏమంటారు, అందరూ పోయి కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. సో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే మీ ఓట్లతోటి తిప్పి కొట్టాలి.